ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 30 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, తండ్రి వంటి నిరహంకారులు, నిష్కామ సేవాదారులు ఎవ్వరూ లేరు. పూర్తి విశ్వ సామ్రాజ్యాన్ని పిల్లలకు ఇచ్చేసి తాను మాత్రం వానప్రస్థంలో కూర్చుండిపోతారు. ప్రశ్న: తండ్రి ఇచ్చే ఏ సందేశాన్ని మీరు పూర్తి విశ్వానికి తెలియచేయాలి? సమాధానము: అందరికీ తెలియచేయండి, మీరు దుఃఖహర్త సుఖకర్త సంతానము. మీరు ఎప్పుడూ కూడా ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. మీరు సుఖదాత అయిన తండ్రిని స్మృతి చెయ్యండి. వారిని అనుసరించినట్లయితే అర్ధకల్పం సుఖధామానికి వెళ్తారు. ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఎవరైతే ఈ సందేశాన్ని జీవితంలో ధారణ చేస్తారో వారు 21 జన్మలకు మాయ యొక్క మూర్ఛ నుండి విడుదలైపోతారు అని తెలియచేయండి. పాట: మా తీర్థస్థానాలు భిన్నమైనవి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాట యొక్క అర్థాన్ని తెలుసుకున్నారు. ఆత్మలమైన మనకు వారు తండ్రి. ముఖ్యమైనది ఆత్మ. ఆత్మ పరంపిత పరమాత్మ సన్ముఖంలో కూర్చుని ఉంది అని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మలైన మీరు పరమాత్మని ముందు కూర్చుని ఉన్నారు. మీకు మీ శరీరం ఉంది. వీరికి అంటే శివబాబాకైతే అప్పుగా తీసుకున్నటువంటి బ్రహ్మబాబా యొక్క శరీరం ఉంది. గురువులు మనుషులను యాత్రలకు తీసుకుని వెళ్తారు కదా. భక్తి మార్గంలో అనేక మంది గురువులు ఉన్నారు. భారతదేశంలో స్త్రీ తన పతిని కూడా గురువు అని, ఈశ్వరుడు అని భావిస్తూ ఉంటుంది. మీరు నా పిల్లలు కదా అని బాబా మనకు అర్థం చేయిస్తున్నారు. మేము అనంతమైన తండ్రి పిల్లలము అని అర్థం చేసుకున్నారు. అనంతమైన ఆస్తిని మళ్ళీ తీసుకునేందుకు వచ్చారు. ఇప్పుడు మనం సద్గతిని పొందాలి. ఈ నిశ్చయం అయితే ఉంది కదా. పూర్తి ప్రపంచమంతా దుర్గతిలో ఉంది, పతితముగా ఉంది. పావనముగా అయ్యేందుకే తండ్రిని పిలుస్తారు. భారతదేశంలో లెక్కలేనంత మంది గురువులు ఉన్నారు. కొందరికి 100 మంది, కొందరికి 500 మంది, కొందరికి 50 మంది కూడా అనుచరులు ఉన్నారు. కొందరికైతే లక్షల మంది ఉంటారు, కొందరికి కోట్లాది మంది అనుచరులు ఉంటారు. ఉదాహరణకి నపుంసకులకు ఆగా ఖాన్ అనే గురువు ఉన్నారు. అతనికి ఎంతమంది అనుచరులు ఉన్నారు. అతనికి చాలా గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. భలే ఆ గురువు ఏం చేసినా, ఎటువంటి వారైనా సరే అతనంటే చాలా గౌరవం ఉంది. భక్తి మార్గంలో అనేక మంది గురువులు ఉన్నారు. అయితే వారిలో కూడా నెంబర్ వారీగా ఉంటారు. కొందరి సంపాదన పదమాలుగా ఉంటుంది. ఆగా ఖాన్ సంపాదన చాలా ఉంది. అతని శిష్యులు అతన్ని వజ్రాలతో తూచి దానమిచ్చారు. త్రాసులో ఒకవైపు వజ్రాలు, మరొక వైపు వారి గురువు. వారిని తూచి వజ్రాలను దానమిస్తారు. ఎన్ని వజ్రాలు ఉండవచ్చు? ఈ రోజుల్లో చాలామందిని బంగారంతో తులాభారం వేస్తారు. ప్లాటినం అని వేరొక లోహం ఉంటుంది. అది బంగారం కంటే కూడా ఇంకా ఎక్కువ విలువైనది. దానితో కూడా తూకం వేసి ఇచ్చారు. గురువుల పదవి ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇలాంటి గురువులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ సద్గురువు మీకు ఏమిస్తారు? ఈ సద్గురువును మీరు తూకం వేస్తారా? వజ్రాలతో తూకం వేస్తారా? అసలు శివబాబాను తూకం వేయగలరా? వారికి స్వయం భారమే లేదు. శివుడు అయితే బిందువు కదా. వారిని మీరేం తోచగలుగుతారు? మీ ఈ గురువు ఎంత అద్భుతమైన వారు, అలాగే అందరికంటే చాలా తేలికైన వారు, పూర్తిగా సూక్ష్మమైన వారు కూడా. మీ గురువు ఒక్కరే, శివబాబా దాత అని మీకు తెలుసు. భగవంతుడు ఎప్పుడు ఏమీ తీసుకోరు. వారు కేవలం ఇచ్చేవారు మాత్రమే. ఈశ్వరుని పేరుతో అందరూ దానం చేస్తారు. మరుజన్మలో దీనికి ప్రతిఫలం లభిస్తుంది అని భావిస్తారు. కోరికలన్నీ ఉంచుకుంటారు.
ఇప్పుడు వీరు అనంతమైన తండ్రి. వీరిలాగైతే నిష్కామ సేవను ఎవ్వరూ కూడా చేయలేరు. నిష్కామ సేవ కూడా ఎలాంటిది? పిల్లలను విశ్వానికి, సుఖధామానికి అధికారులుగా తయారు చేస్తున్నారు. బాబా స్వయమైతే విశ్వాధికారిగా అవ్వరు. వారినే సుఖ సాగరులు, శాంతి సాగరులు, పవిత్రతా సాగరులు అని అంటారు. పిల్లలకు ప్రతి విషయం కూడా చాలా బాగా అర్థం చేయించబడుతుంది. ఒక్క తండ్రి ద్వారానే మీకు జీవన్ముక్తి అనేది లభిస్తుంది. తండ్రి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుంది. నిశ్చయం చేసుకుంటే చాలు, తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయాలి. వారిని జ్ఞానసాగరుడు అని అంటారు. పూర్తి సాగరం అంతటినీ కూడా ఇంకుగా అంటే సిరాగా తయారు చేసుకుని, పూర్తి అడవులన్నింటిని కూడా కలములుగా తయారు చేసి, భూమిని ఆకాశమును పేపరుగా తయారు చేసి వ్రాసినా సరే తరగనంత మహిమ భగవంతునికి ఉంది. వారి మహిమ అసలు సమాప్తమే అవ్వదు. మీరు ప్రారంభము నుండి జ్ఞానాన్ని వ్రాస్తూ పోతే ఎన్ని పుస్తకాలు తయారవుతాయి? ఈ జ్ఞానం చాలా విలువైనది. దీనిని ధారణ చెయ్యాలి. ఇది పరంపరంగా రావడం లేదు అనేది మీకైతే తెలుసు. ఇప్పుడు మీకు సారం లభిస్తుంది. తండ్రి వచ్చి పిల్లలకు తన యొక్క పరిచయాన్ని ఇస్తారు. అదే చాలు. తండ్రి పరిచయాన్ని ఇవ్వడం ద్వారా, రచయితను తెలుసుకోవడం ద్వారా రచన యొక్క జ్ఞానం కూడా వచ్చేస్తుంది. ఎవరు సత్యయుగంలో వస్తారో వారి పునర్జన్మలు ఎక్కువగా ఉంటాయనేది బుద్ధి చెప్తుంది. చక్రంలో ఇంతకుముందు ఎవరు మొదట వచ్చి ఉంటారో వారే వస్తారు. ఈ చక్రాన్ని కూడా చాలా బాగా అర్థం చేసుకోవాలి కదా. మా తీర్థస్థానం భిన్నమైనది అని మీరు పాటలో కూడా విన్నారు. వారు అనేక జన్మల నుండి తీర్థయాత్రలు చేస్తూ వచ్చారు. ఇది కేవలం మీ ఒక్క జన్మయాత్ర. ఈ ఆత్మిక యాత్రలో కొద్దిగా కూడా కష్టం అనేది లేదు. జ్ఞానం ఇచ్చేవారైతే కేవలం ఒక్క సద్గురువు మాత్రమే. జ్ఞానం లేకుండా ఎవరికీ సద్గతి లభించదు. వారు సుప్రీం జ్ఞాన సాగరులు. వారిచ్చే జ్ఞానము ద్వారా సర్వులకు సద్గతి లభిస్తుంది. ఇక ఏం కావాలి? తత్వాలు కూడా సతో ప్రధానంగా అయిపోతాయి. ఇక్కడ తమో ప్రధానముగా ఉన్న కారణముగా వాయువు మొదలైనవి కూడా అలాగే తమో ప్రధానంగా ఉన్నాయి. ఎన్నో భూకంపాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. సత్యయుగంలో దుఃఖమునిచ్చే వస్తువులేమీ కూడా ఉండవు. తండ్రి దుఃఖహర్త, సుఖకర్త. మీరు వారి యొక్క సంతానము. మరి మీరు కూడా ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు కదా. సుఖ వారసత్వం పొందే మార్గాన్ని మీరు అందరికీ తెలియచేయాలి అని బాబా అంటున్నారు. మీరు సుఖాన్నే ఇవ్వాలి అని తండ్రి ఇప్పుడు చెప్తారు. దుఃఖానికి నామరూపాలే లేని సుఖాన్ని తండ్రి మీకు అర్ధకల్పానికి ఇస్తున్నారు. తండ్రి నుండి 21 జన్మల వారసత్వాన్ని పొందేందుకు మనం ఇక్కడికైతే వచ్చాము. మీరు విద్యార్థులు కదా. శివబాబా నుండి స్వర్గ సుఖాన్ని తీసుకుంటే సర్వ దుఃఖాలు దూరం అయిపోతాయి అని మీ మనస్సులో ఉంది. తండ్రి మనల్ని మేలుకొల్పడానికి సంజీవని మూలికని ఇస్తారు. తర్వాత 21 జన్మల వరకు మనం ఇక మూర్ఛితులుగా అయ్యేదే ఉండదు. ఆ సంజీవిని మూలిక ఏమిటి అంటే మన్మనాభవ. సర్వుల సద్గతి దాత కేవలం ఒక్క బాబా మాత్రమే. వారినే నిరాకారి, నిరహంకారి అని అంటారు. ఏ తనువులో వస్తారో వారు కూడా సాధారణమైన వారే కదా. బ్రహ్మబాబా కూడా తండ్రి చెప్తారు, ప్రియమైన పిల్లలు, నేను మీకు విధేయుడైన తండ్రిని. గొప్ప గొప్ప వ్యక్తులు ఇలా వ్రాస్తూ ఉంటారు కదా, నేను మీ విధేయుడైన సేవకుడను అని. స్వయానికి శ్రీ అని ఎప్పుడూ వ్రాసుకోరు. ఈ రోజుల్లో శ్రీ శ్రీ పలానా అని వ్రాస్తూ ఉంటారు. తమకు తామే శ్రీ శ్రీ అని వ్రాసుకుంటూ ఉంటారు. తండ్రి అయితే నిరాకారి, అలాగే నిరహంకారి కూడా. ఇప్పుడు మీరు వారి సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. వారు మన తండ్రి, టీచరు, సద్గురువు కూడా.
మిగిలిన వారంతా భక్తి మార్గంలోని అనేక మంది గురువులు. గురువులకు కూడా గురువు ఉంటారు. వీరికైతే అంటే శివ్ బాబాకైతే ఎవ్వరు గురువు అనేవాళ్ళు లేరు. వీరు సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సత్యమైన సద్గురువు కూడా. ఆత్మయే కదా సంస్కారాన్ని ధారణ చేస్తూ ఉంటుంది. బాబా కూడా ఆత్మయే కదా, వారిలో కూడా గుణాలు ఉన్నాయి. మీ గుణాలు వేరు వేరుగా అయిపోతాయి. ఈ సమయంలో మీ గుణాలు తండ్రి గుణాలకు సమానముగా అవుతాయి. తర్వాత సత్యయుగంలో మీవి దైవీ గుణాలుగా అవుతాయి. తండ్రి జ్ఞానసాగరుడు, అలాగే ప్రేమ సాగరుడు. కృష్ణుని మహిమ వేరుగా ఉంటుంది కదా. శివ్ బాబాను 16 కళ సంపూర్ణులు అని అనలేము. వారు స్థిరమైన వారు. ఈ బిరుదులను మీరు నాకు ఇవ్వలేరు. మళ్ళీ సర్వగుణ సంపన్నుడిగా అవ్వడానికి నేను వికారీగా అవ్వను అని తండ్రి చెప్తున్నారు. నా మహిమ ఈ కృష్ణుని మహిమ వంటిది కాదు. ఈ జ్ఞానాన్ని క్రిందటి కల్పంలో ఎవరు విన్నారో వాళ్ళే ఇప్పుడు కూడా వింటారు. వచ్చి తండ్రి నుండి వింటారు. అలాగే తండ్రిని స్మృతి కూడా చేస్తారు. తండ్రిని అంతిమ సమయంలో పిలుస్తూ ఉంటారు. అంటే ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. అయ్యో అయ్యో అంటూ ఏడుస్తారు. ఎప్పుడైతే ఆహాకారాలు జరుగుతాయో ఆ తరువాత జై జై ధ్వనులు వినిపిస్తాయి. ఇప్పుడు మీరు యాత్ర రహస్యాన్ని కూడా అర్థం చేసుకున్నారు. ఈ యాత్ర నుండి మీరు ఎప్పుడు కూడా మృత్యులోకానికి తిరిగి రారు. ఆ యాత్రల నుండి మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తారు? ఇంటికే కదా వస్తారు. ఎంతమంది మనుషులు స్నానం చేసేందుకు వెళ్తారు? భక్తి విస్తారం ఎంత ఉందో చూడండి. ఉదాహరణకి వృక్షం చాలా పెద్దదిగా విస్తారంగా ఉంటుంది, కానీ బీజం మాత్రం చాలా చిన్నదిగా ఉంటుంది. అలాగే భక్తి విస్తారం కూడా చాలా ఎక్కువగా ఉంది. జ్ఞానం యొక్క ఒక్క మునక కూడా మనకు సద్గతిని ఇస్తుంది. భక్తి మార్గంలో ఎన్ని మునకలు వేశారు? పావనముగా అయ్యారా అని బాబా అడుగుతున్నారు. ఇంకా భక్తి మార్గంలో దిగుతూనే వచ్చారు. ఇక్కడ మీకు మెట్లు ఎక్కడానికి 1 సెకండ్ పడుతుంది. బాబా అంటున్నారు, ఈ లిఫ్ట్ చూడండి ఎంత మంచిది. క్రింద నుండి ఒక్కసారిగా పైకి మన ఇంటి వరకు తీసుకుని వెళ్ళిపోతుంది. దీనినే ఉన్నతమయ్యే కళ్ళ ద్వారా సర్వుల కళ్యాణము అని అంటారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు జ్ఞానానికి భక్తికి గల వ్యత్యాసాన్ని చూశారు. జ్ఞానము, భక్తి, వైరాగ్యం ఉన్నాయి కదా. సన్యాసులదైతే హద్దులోని వైరాగ్యం. వైరాగ్యం కూడా 2 రకాలుగా ఉంటుంది అని బాబా మనకు అర్థం చేయించారు. అందులో ఒకటి హద్దులోని వైరాగ్యము, దీని ద్వారా సద్గతి అయితే లభించదు. రెండవది బేహద్దు వైరాగ్యము, అంటే అనంతమైన వైరాగ్యం. దీని ద్వారా పిల్లలైన మీకు తప్పకుండా సద్గతి లభించే తీరుతుంది. ఇప్పుడు సద్గతి కొరకు శ్రేష్టాతి శ్రేష్టముగా అయ్యే శ్రీమతము పిల్లలైన మీకు లభించింది. ఇప్పుడు శ్రీమతం ద్వారా శ్రేష్టమైనటువంటి ప్రపంచము స్థాపన జరుగుతూ ఉంది. ఈ భ్రష్ట ప్రపంచము రావణుని యొక్క మతం పైన తయారైంది. ఇప్పుడైతే మనం చాలా శ్రేష్టముగా తయారవుతూ ఉన్నాము. ప్రపంచానికైతే ఈ విషయాలేమీ తెలియదు అంటున్నారు బాబా. ఈ బ్రహ్మ కుమారీలు వినాశనం చేయించేవారు అని మీ గురించి ఎంతలా చెప్తూ ఉంటారు. వాస్తవంగా వినాశనం తప్పకుండా అవ్వాల్సిందే. దీని నుండే కళ్యాణం కూడా జరగనున్నది. కళ్యాణకారి అయిన తండ్రి వచ్చినప్పుడు మహాభారీ యుద్ధం జరుగుతుంది. బ్రహ్మకుమారీలు వినాశనం చేస్తారని మేము చెప్పాము కదా అని అంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి సమానముగా విధేయులుగా అవ్వాలి. ఎప్పుడూ ఏ విషయంలోనూ మీ అహంకారాన్ని అయితే చూపించకూడదు. నిరాకారి నిరహంకారులుగా అయి ఉండాలి. సెకండ్ పాయింట్,
తండ్రి, టీచరు, సద్గురువుల వ్యత్యాసాన్ని అర్థం చేసుకుని నిశ్చయబుద్ధి కలవారిగా అయి శ్రీమతమును అనుసరించాలి. ఆత్మీక యాత్రలో ఉండాలి. ఈరోజు వరదానము: పురుషార్థము అనే శబ్దాన్ని యథార్థ రీతిలో ఉపయోగించి సదా ముందుకు సాగే శ్రేష్ఠ పురుషార్థి భవ. సారాంశము: చాలాసార్లు పురుషార్థము అనే శబ్దము కూడా ఓడిపోవడంలో లేక అసఫలత ప్రాప్తం అవ్వడంలో మంచి డాలులాగా అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగినప్పుడు మేము ఇంకా పురుషార్థులమే కదా అని చెప్తూ ఉంటారు. కానీ యథార్థమైన పురుషార్థులైతే ఎప్పుడూ కూడా ఓడిపోరు. ఎందుకంటే పురుషార్థము అనే శబ్దానికి యథార్థమైన అర్థం ఏమిటి అంటే స్వయాన్ని పురుషుడుగా అనగా ఆత్మగా భావించి నడవడం. ఇటువంటి ఆత్మిక స్థితిలో ఉండే పురుషార్థులైతే సదా గమ్యాన్ని ముందుంచుకొని నడుస్తూ ఉంటారు. వారు ఎప్పుడు కూడా ఆగిపోరు. అలాగే ధైర్యాన్ని వదిలిపెట్టరు, ఉత్సాహాన్ని కూడా వదిలిపెట్టరు. స్లోగన్: మాస్టర్ సర్వశక్తివంతుడను అనే స్మృతిలో ఉండండి. ఈ స్మృతియే యజమాని తనపు స్మృతిని ఇప్పిస్తుంది. ఈరోజు అవ్యక్త ప్రేరణ: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఏ పని చేస్తున్నా లేక మాట్లాడుతూ ఉన్నా మధ్య మధ్యలో సంకల్పాల యొక్క ట్రాఫిక్ ఏదైతే నడుస్తూ ఉంటుందో దాన్ని స్టాప్ చేయండి. ఒక్క నిమిషం కోసమైనా శరీరం ద్వారా చేస్తూ ఉన్నటువంటి పనిని ఆపి మనసు యొక్క సంకల్పాల ట్రాఫిక్ను స్టాప్ చేసేటటువంటి అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. రోజంతట్లో మనం ట్రాఫిక్ కంట్రోల్ యోగం చేస్తూ ఉంటాం కదా, ఆ సమయంలో కరెక్ట్గా సమయం చూసి సంకల్పాలకు స్టాప్ బోర్డును చూపించి కూర్చుని మనం పరంధామం వెళ్ళాలి. అప్పుడు బిందు రూపం యొక్క శక్తిశాలి స్థితిలో స్థితమవ్వగలుగుతారు. ఎలాగైతే అవ్యక్త స్థితిలో స్థితమయ్యే కార్యం చేయడం సరళమవుతూ పోతుందో అలాగే బిందు రూప స్థితి కూడా మీకు సహజమైపోవాలి. ఇదే యోగం యొక్క జ్వాలా స్వరూప స్థితి. అచ్చా, ఓం శాంతి.